నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము. అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి చిన్నప్పుడు, మా 40 ఏళ్ళ కిందట మేము కింద మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి మేషరాశి వాళ్ళు ఏ రాశితో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశితో సఖ్యత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, వీళ్ళు చేసుకోవాల్సిన రాశితత్వం కొంచెం కంపల్సరీగా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే వీళ్ళకి కొంచెం జనరల్ గా దూకుడు స్వభావం, కొంచెం అగ్రెసివ్ గానే ఉంటారు. కొంచెం ఏ పనైనా అయిపోవాలనుకుంటారు తప్ప అది ఎలా అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టు అవుతుందా అని ఆలోచించరు. వీళ్ళకి తగ్గట్టు అయిపోవాలి. సో అలా అమ్మాయి వచ్చింటే ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా ఇదే లక్షణాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు చేసుకోకూడదు, తర్వాత మీన రాశి వాళ్ళు చేసుకోకూడదు. సో మీన రాశి వాళ్ళని వృషభ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రేమగా చెప్తే చేస్తారు, అంతేగాని అయిపోవాలి పని స్పీడ్ గా కదా నడు అంటే అస్సలు చేయలేరు. ప్రేమగా కొంచెం నిదానంగా చెప్తే వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ వీళ్ళకి ఆ తత్వం రాదు, అందువల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ అమ్మాయి అనుకోండి, ఇక్కడ అబ్బాయి చాలా ఇబ్బంది పడతారు.
అబ్బాయి అనుకోండి, ఇక్కడ ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఈయన హడావుడి వేరే తప్ప కొంచెం కన్నా నన్ను అర్థం చేసుకునే తత్వం ఉండదు దీనికి అని చెప్పి అని బాధపడుతుంది. సో ఇక్కడ ఇద్దరు మళ్ళీ మనస్పర్ధలు వచ్చేస్తే ఆటోమేటిక్ గా చేసుకోవడానికి అంత 100% హ్యాపీనెస్ లవ్ అనేది చూపించదు ఇక్కడ, ఉండదు. మళ్ళీ మారిపోతుంది, కాంప్రమైజ్ లైఫ్ అయిపోద్ది. సో మీన రాశి వాళ్ళు చేసుకుంటే అంటే వాళ్ళకి ఒక పద్ధతి, ఒక మడి, ఒక ఆచారం, ఒక నియమ నిష్టలు ఇలా ఉంటాయి. సో అబ్బాయిలు అయితే వాళ్ళ పనిలో వాళ్ళకి ఇంత పద్ధతి ఈ ప్రకారం పూజ అండి. కానీ ఇప్పుడు మేషరాశిలో అమ్మాయి అనుకోండి, కొంతమంది అమ్మాయిలు బాగా పూజ చేస్తారు, కొంతమంది అమ్మాయిలు అస్సలు పూజ చేయరు, అసలు టోటల్ డిఫరెంట్ గా ఉంటారు, ఆపోజిట్ అయిపోతుంది కదా, చాలా ఆపోజిట్. సో ఒకవేళ మీనరాశి అబ్బాయి ఒకవేళ పూజ పునస్కారం ఇష్టం అంటే ఈ అమ్మాయి చేయనండి, ఇక్కడ ఇద్దరు ఇబ్బంది క్లాషెస్ వస్తాయి. అబ్బాయికి పూజలు ఇష్టం లేదు, కొంతమంది ఉంటారు పూజలు అసలు ఇష్టపడరు. సో అప్పుడు ఈ పిల్ల పూజ చేస్తుంటే ఇంకా ఇబ్బంది, ఇంతసేపు చేస్తా పూజ అని చెప్పేసి. కానీ వీళ్ళు మెయిన్ ఏంటంటే మేషరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎవరు ఎలాగైనా పోనీ నా పని నా ఎవరికి నేను అంతే, నేను ఇలాగే ఉంటా అంటారు. అందుకని మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని మీన రాశి వాళ్ళు చేసుకోవద్దు 100%. రైట్ అండి. ఒకవేళ మేషరాశి వాళ్ళే మేషరాశి వాళ్ళని చేసుకుంటే చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తే రోజున ఫ్యామిలీకి అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరైనా. సో ఒకరు అలా ఉంటే ఒకరు కొంచెం అలా కాదండి ఇలా ఉండాలి, మీరు అంత స్పీడ్ గా ఉంటే ఎలా అవుతుందని చెప్పేసి. ఇద్దరు ఒకే స్వభావం ఉందనుకోండి, సో ఇంట్లో వాళ్ళు వీళ్ళతో సఫర్ అవుతారు. అందుకని హ్యాపీ లైఫ్ అనేది రాదు, చేసుకోకూడదు. బాగా కలిసి వచ్చే రాశి ఏదండి మరి మేషరాశికి? మేషరాశికి బాగా కలిసి వచ్చేది సింహరాశి. సింహరాశి కలిసి వస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకున్న దూకుడు స్వభావానికి, వాళ్ళకున్న నిదానానికి ఆలోచించి ఆచితూచి వేస్తారు. వీళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళండి, వాళ్ళు మాత్రం ఓకే చేస్తాం, రైట్ ఇగో రెడీ అగో అవుతుంది ఇక చేస్తాం అని చెప్పి అంటే వాళ్ళ పనులు చేస్తుంటారు. సో మేషం వాళ్ళకి సింహం వాళ్ళకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కన్యా. కన్యా కూడా బాగుంటుంది. అంటే సెకండ్ అంటే ఇప్పుడు 100% మ్యాచ్ అంటే సింహరాశి మేషరాశి, 80% to 60-80 లో కన్యా రాశి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందండి, మేము మేషరాశి జాతకులమే, మాకు వృషభమో లేకపోతే మీనం వాళ్ళమో మేము పెళ్లి చేసుకున్నాము, మరి ఏంటి మా పరిస్థితి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇంకొక పెళ్లి తీసుకుని ఇంకో పెళ్లి కాదమ్మ ఉన్నదండి, అమ్మ బాబోయ్ చేసేసుకున్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకవేళ మేషరాశి అబ్బాయి అయితే వృషభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకోరు. సో వృషభరాశి అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఈవినింగ్ రాగానే కాస్త ఏదైనా ప్లెజెంట్ గా పలకరించడం, మాట్లాడడం. కానీ రావడం తోటి వీళ్ళు అదే దూకుడు స్వభావంతో అదే ఆలోచనతో వచ్చి ఇంట్లో డిస్టర్బెన్స్ గా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. సో ఇవి కొంచెం మార్చుకోవాలి. అలాగే అబ్బాయిలు అనుకోండి, వృషభరాశి అబ్బాయి అయితే మేషరాశి అమ్మాయికి ఒకే విధంగా మాట్లాడే విధానం అంటే ఇతను వైఫ్ తోటి చాలా ప్రేమగా మాట్లాడతారు, బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. ఇక్కడ ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది. సో స్పెషల్ కాదు అన్న ఫీలింగ్ లో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా నా దగ్గర అలా కావాలని మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ లో భయపడుతుంది. అందువల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వైఫ్ కి సపరేట్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా చూపించాలి వాళ్ళు, బయట వాళ్ళతో సపరేట్ గా ఉండాలి. కానీ ఒకే తత్వంగా ఉండే తత్వం ఉంటే పనికిరాదు. ఇది మార్చుకోవాలి, దైనందిన జీవితంలో కొంచెం మార్చుకోవాలి. సో పూజ పునస్కారం చేసే అమ్మాయి అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అంతే చేసుకోవాలి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఈ మార్పుల్ని చేసుకుంటే, ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందంటే కనుక ఈ మార్పుల్ని చేసుకుంటే కొంచెం పీస్ఫుల్ గా వెళ్తుంది, ఇద్దరు కూడా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఒకవేళ చేసుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.